ఇంకేం ఉండదు. అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను 92 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట. మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా? ఎవరిని మార్చాలి? ఒక ఛాన్స్ అన్నాడు. పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరి జీవితాలైనా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక రైతు తీసుకోండి, అప్పుల పాలైపోయారా లేదా మీరు? దివాలా తీశారా లేదా మీరు? ఆత్మహత్య చేసుకుంటున్నారా లేదా మీరు? ఒక రైతు వదిలిపెట్టండి. అక్వా రైతు, మా తమ్ముడు చెప్తున్నాడు అక్వా రైతు. ఒకప్పుడు అక్వా రైతు రొయ్య మార్గం మీసాలు మెలేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఏ పరిస్థితి మీది? మొత్తం అక్వా కానీ హార్టికల్చర్ కానీ ఆదాయం వచ్చే పంటలు నేర్పిస్తే వాళ్ళందరినీ ఎట్ట చితగొట్టాలో చితగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. మళ్ళీ నేను వచ్చిన అక్వా రైతాంగాన్ని బాగుపరుస్తామనే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మార్కెట్ ఎస్టాబ్లిష్ చేశాం. అమెరికా దగ్గర నుంచి అన్ని దేశాల్లో ఆంధ్రప్రదేశ్ చేపలు రొయ్యలు తినేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పుణ్యం కట్టుకున్నాడో వేరే దేశాలు అభివృద్ధి చేసి ఆ మార్కెట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో మార్కెట్ కూడా కష్టం ఉండే పరిస్థితి వస్తుంది. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవస్థలను సర్వనాశనం చేస్తే మీ జీవితాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. అదే ఈ 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. మేరీమాత దేవాలయానికి కూడా ఇక్కడ వెళ్ళాను, చర్చికి కూడా వెళ్ళాను. అందరి దగ్గర పూజలు చేసిన తర్వాత నిన్న ఈరోజు మీరు చూస్తే నేను 2 యజ్ఞాలు చేశాను. ఒకటి సుదర్శన నారసింహ యోగం, 2 చండీ యాగం చేశాను. నా కోసరం కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం నేను ఈ యజ్ఞాలు చేశాను. మానవ ప్రయత్నం చేస్తాం, పోరాడతాం, దేవుడు కూడా సహకరించాలి, ఆశీర్వదించాలి. అందుకే ఈ యజ్ఞాలు కూడా చేశానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీస్సుల ద్వారా 45 ఏళ్లుగా నాకు ఇంకేం పదవులు అవసరం లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నా రికార్డు ఎవరు ఇంక బద్దలు కొట్టలేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9.5 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిని. ఆ రికార్డు ఎవరైనా మళ్ళా బద్దలు కొడతారా? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. మళ్ళా ఎవడన్నా 10 సంవత్సరాలు అక్కడ ప్రతిపక్ష నాయకుడు అవుతాడా? ఇంకా ఇక్కడ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 28 సంవత్సరాలుగా నేను పార్టీ అధ్యక్షుడిని. దేశంలో ప్రపంచంలో ఒక గౌరవాన్ని తెచ్చాను. మీ అందరి యొక్క ఆశీస్సుల వల్ల నేను గౌరవం వచ్చింది నాకు కానీ, రాష్ట్రానికి కానీ, తెలుగు జాతికి గౌరవం తెచ్చాను తప్ప ఎక్కడ కూడా తెలుగు జాతికి అపఖ్యాతి తేలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో జరిగే పరిణామాలు చూస్తే బాధ అవుతుంది, ఆవేదన కలుగుతుంది. ఓసారి రాత్రులు నిద్ర కూడా రాదు. నా కోసరం కాదు, జరిగే సంఘటనలు చూసిన తర్వాత 1-2 కాదు, ఒక్క ఛాన్స్ పాపం ఈ 4 సంవత్సరాల 9 నెలలు అయింది. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో అందరూ కూడా మా తమ్ముడు గోవిందా గోవింద అంటున్నాడు. కడాన నిస్సహాయ స్థితికి వచ్చినప్పుడు దేవుడే దిక్కు అనుకుంటా ఆ పరిస్థితికి వచ్చా అందరం. కాదు, మన చేతుల్లోనే ఉంది. మన రాత తిరగ రాసే శక్తి మన చేతుల్లో ఉంది. నేను అడుగుతున్నా,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని, ఒక రైతుని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక మహిళని, ఒక నిరుద్యోగిని, మీకైనా లాభం జరిగిందా తమ్ముళ్ళు చెప్పమని వాళ్ళని అడుగుతున్నా. అందరూ ఒకరు కాదు, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక విధానం వల్ల, ప్రభుత్వ విధానం వల్ల సంపద సృష్టించబడాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు మొన్న తుఫాన్ వచ్చింది, 2 రోజులు తిరిగాను. తుఫాన్ని మనం నివారించలేం, కానీ తుఫాను బాధను తగ్గించగలుగుతాం. ఉదుగు తుఫాన్ వచ్చింది, అందరికంటే ముందు నేనే వెళ్ళా. విశాఖపట్నంలో 10 రోజులున్నా అందరికీ సహాయం చేసిన తర్వాత, తిరిగి వాళ్ళ ముఖంలో నవ్వు చూసిన తర్వాత, ఆనందం చూసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వచ్చా. ఆ రోజు ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం ఉంది, కాలువలు తవ్వల, మురికి కాలువల్లో మట్టి తీల, నీళ్ళు వచ్చాయి, కాలువలు పొలాలన్నీ కలిసిపోయి 4 రోజులుంటే చేతికొచ్చే పంట మొత్తం నీటి పాలైపోయే పరిస్థితి వచ్చింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ వైఫల్యం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి వస్తాడు, హెలికాప్టర్లు తిరుగుతాడు. హెలికాప్టర్లో తిరిగితే కనపడుతుంది తమ్ముళ్ళు. నేను 2 రోజులు ఊరూరికి తిరిగాను, మీ బాధను అర్థం చేసుకున్నాను. కానీ ఓసారి బాధ, నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేకపోయానని బాధపడ్డాను తప్ప, అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీ ముఖంలో ఆనందం చూసే వరకు మీ దగ్గర నేను ఉండేవాడిని, చేసేవాడిని. ఇలాంటి ఒక్క వ్యవస్థ కాదు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడు. ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా ఈ రాష్ట్రంలో? మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయినాయా లేదా? పారగొట్టాడా లేదా? వాళ్ళు పోకపోయినా తరివేశాడు. అంటే వాటాల కోసం కక్కుర్తిపడి అందరినీ తరివేశాడు. ఈరోజు నేను ఒక న్యూస్ చూశాను, విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్, ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటామా లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటామని చేస్తాం మనం. వీళ్ళు పోతా ఉంటే ఇది ఏదో చూడాలి, ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట, ఇంకా అయిపోయింది.